నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. లేనిది ఉండేది లేదు, ఉండేది లేకుండా ఉండదు. ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకున్న వారే జ్ఞానులు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన పరమాత్మతత్వము ఈ జగత్తునందు అంతటా వ్యాపించి ఉందని తెలుసుకో. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నాశనం చేయలేరు. అంతవంతైమే దేహా నిత్యసోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ శరీరాలన్నీ నశించేవే, కానీ జీవాత్మ నాశనం లేనటువంటిది, అనిర్వచనీయమైనది, నిత్యమైనది కనుక ఓ భరతవంశీ అర్జున, ఈ విషయాన్ని నీవు తెలుసుకొని యుద్ధం చేయుము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడు, ఆ ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవంగా ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేత చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఏ కాలమందు పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారాలు లేనిది. అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే 6 భావ వికారాలు లేనిది. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరము చంపబడినా ఆత్మ చావదు.